ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉంగుటూరు అనే ఊర్లో ఉన్నామండి. ఈ ఉంగుటూరు ఊరు ఇది వచ్చేసి మనకి ఇటు ఖమ్మంపాడు వెళ్ళిద్దండి. ఖమ్మంపాడు రోడ్ ఇది. ఇదిగోండి ఇటు వచ్చేసి మనం ఉంగుటూరు వెళ్ళొచ్చు అనమాట. అంటే ఉంగుటూరు నుంచి వచ్చామండి. అది కనపడే ఊరు ఉంగుటూరు. అయితే ఇక్కడ ఖమ్మంపాడు రోడ్లో మనకి తార్ రోడ్డు ఫేసు 2.5 ఎకరాలు వచ్చింది ఫ్రెండ్స్. ఇది తార్ రోడ్డు ఫేసు డైరెక్ట్గా చూపిస్తానండి ఆ సేను. ఇదిగోండి ఇప్పుడు ఈ తార్ రోడ్డు ఉంది కదా, ఈ తార్ రోడ్డు. ఇదిగోండి తార్ రోడ్ ఫేస్, ఇదిగోండి ఇది చేను తార్ రోడ్ సైడ్. అదిగోండి అక్కడ గెనుము ఉందిగా ఫ్రెండ్స్, ఆ గెనుము కాడ నుంచి ఇదిగోండి ఇది రోడ్డు అండి, ఇది పొలం. ఈ గెనుము కాడ నుంచి ఇదిగోండి ఆ చివరి దాకా, ఆ చివరి దగ్గర ఆ చివరి చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్, అక్కడ పత్తి వేశారు. ఆడదాకా అండి. అక్కడ నుంచి ఇదిగోండి ఈ చివర ఇటు ఈ గెనుము ఉంది కదా, ఇటు ఈ చివరి దాకా ఇక్కడ దాకా అండి. ఇదిగోండి ఇది కూడా ఇది వేశారు కదా ఫ్రెండ్స్, అది కూడా మొత్తం కలిపి మనకి ఇక్కడ 2.5 ఎకరాలు చేను వచ్చిందండి ఒకటే. అదండి ఆ చివరి దాకా, ఆ చివర పత్తి వేశారు చూడండి అది. అదను ఇది ఈ మొత్తం కలిపి మనకి వచ్చేసి 2.5 ఎకరాలు అండి. ఒకటే బిట్ స్క్వేర్ బిట్. అంటే మనకి ఉంగుటూరు రెవెన్యూలో ఉందండి. ఉంగుటూరు రెవెన్యూలో ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి 2.5 ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసు. ఇది మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. అంటే ఈ రోడ్డు వచ్చేసి మనకి ఉంగుటూరు, ఇటేమో ఖమ్మంపాడు వెళ్తాం. ఖమ్మంపాడు తార్ రోడ్ ఫేస్, అంటే తార్ రోడ్డు ఫేస్ మనకి 2.5 ఎకరాలు వచ్చింది ఫ్రెండ్స్ ఒకటే బిట్టు. అంటే ఇది ఉంగుటూరు రెవెన్యూలో ఉంది, ప్లస్ తార్ రోడ్డు పక్కన ఉందండి. 2.5 ఎకరాలు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఉంగుటూరులో కొనుక్కునే వాళ్ళు మీకు బాగుంటుందండి. అంటే పూలింగ్కి ఆల్రెడీ నెమలికల్లు, ఉంగుటూరు ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ప్రజెంట్ పెండింగ్లో ఉన్నా కానీ కూడా తర్వాత అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు కొనుక్కుంటే బాగుంటుందండి. రీజనబుల్ రేట్గా వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.